హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ ముందుగా కొత్త అమావాస్య శుభాకాంక్షలు అండి. నూకాలమ్మ తల్లి జాతర మీ ఊళ్ళో ఎలా జరుగుతుంది? మా ఊర్లో మేమైతే నూకాల తల్లమ్మ జాతరని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే నేను ఉన్నంత వరకు పండగ జాతర అయితే ఇలా జరుగుతుంది అన్నది కాస్త చిన్న వీడియోలో అయితే నేనైతే తీసుకోగలిగాను. కానీ నేనైతే ఉండను, ఈవినింగ్ వరకు నాకు డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర నేను పళ్ళు, కాయలు, పసుపు, కుంకుమ, కోడి, చీర అన్నీ రెడీ చేసుకొని గుడికి వెళ్ళేంత వరకు నేను వీడియో అయితే తీసి మీకు పెట్టగలుగుతున్నాను. కానీ ఇంకేంటంటే మా ఊళ్ళో జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చక్కగా ఏదో జరుగుతుంది మంచిగా. కానీ నేనైతే నాకు తెలిసినంతట్లో అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇలా కోడిని అయితే తీసుకొచ్చి మా ఆయన ఇచ్చేసి పనికైతే వెళ్ళిపోయారు. తను ఈరోజు కూడా పని ఉన్నది బుజ్జి నాకు అని చెప్పాడు. పాపం తను అయితే పని ఉంది అనుకున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ అయితే తను చాలా పాపము ఇంటి దగ్గరే ఉండొచ్చు, చక్కగా కోడి కట్టి అన్నీ రెడీ చేసుకొని కోడిని కోసుకొని నూకాల తల్లమ్మ జాతరలో ఎంజాయ్ చేయొచ్చని. చూడండి, పసుపు బొట్టది పెట్టేటప్పుడు కోడికి నాకు ముందే చాలా భయం అండి. కోడి కదిలేస్తుంది కదా, అందుకనేసి భయపడుతూ పెడుతున్నాను. మా పెద్ద అబ్బాయి అయితే పట్టుకున్నాడు కోడిని, కానీ నేనైతే చాలా భయపడుతూ అలా పసుపు బొట్టు పెడుతున్నాను. అది కోడిని కూడా నీట్గా రెడీ చేయాలి కదా, పసుపు రాసి బొట్లు పెట్టి కోడికి కూడా తీసుకెళ్ళాలి. అది అప్పుడు అమ్మ చేసుకుండేది, మరి నాకు అంతగా తెలిసేది కాదు. ఇప్పుడు మరి నేనే కదా చేసుకోవాలి. మా అత్తయ్య ఉంటే మా అత్తయ్య చెప్పేది ఇలా చేయాలి అలా చేయాలని. మరి మా అత్తయ్య గారు కూడా లేరు. మా అత్తయ్య ఉన్నప్పుడైతే మా అత్తయ్య గారు చెప్పి అన్ని తనే పసుపు అది తీసుకొచ్చి పసుపు కుంకుమ అన్నీ కూడా మా అత్తయ్య అన్నీ రాసి పెట్టుకునేది. అప్పట్లో మా అత్తయ్య ఉండేది, చక్కగా అన్నీ చేసి పెట్టేది. ఇప్పుడు మరి మా అత్తయ్య గారు లేరు కదా, మనకి తెలిసినట్లుగా. అప్పుడు మన పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ చేసేటట్లు, పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళు ఎలా చేసేవారో చూసి మనం కూడా అలాగే తెలుసుకోవాలి. అమ్మవార్ల పండుగలు అవి జరిగేటప్పుడు మనం కూడా తెలియకపోయినా తెలుసుకొనైనా సరే మన ఇంటి నుంచి పసుపు కుంకుమ చీర అన్నీ కూడా వెళ్ళాలి. అది మంచిది, మనకి మంచిది, మన ఇంటికి మంచిది, మన ఊరికి ఇంకా మంచిది. అందరమే కలిసి ఇలాగ అమ్మవారి జాతరలు అవి చేయడం వల్ల బాగుంటుంది. తల్లికి ఇష్టమైనది మనం ఇన్ని కోళ్ళు కోస్తాము, కొబ్బరికాయలు కొడతాము, అరటిపళ్ళు పెడతాం, అన్నీ ఏమి తల్లుకుండవు. అట్లీస్ట్ ఆ ధూపమే గాల్లో కలిసి తల్లి ఆరగించాలి తప్ప నుదుటిని పెట్టిన పసుపు బొట్టు అలా అది అంతే తప్ప ఇంకేమి ఉండవు. అన్నీ తిరిగి మనతోనే వస్తాయి. కానీ నాకు ఎలాగోలాగా ఈ కోడికైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాను. బొట్లు పెట్టేసి అన్నీ పసుపు రాసి బొట్టు పెట్టి మా సాయిబాబుని పట్టుకోమని అన్నాను. సాయితల్లిని పట్టుకో, ఎందుకంటే మళ్ళీ ఇంకా దానికి ఇంకో కార్యక్రమం ఉండిపోయిందండి. ఏంటో అనుకుంటున్నారా మీరు? ఇంకో కార్యక్రమం ఏంటంటే గుగ్గులం ధూపం వేయాలి కదా, సాంబ్రీని గుగ్గులం అంటామా. అలాగా సాంబ్రీని అయితే ఇంట్లో దేవుడి మూల దగ్గర వేసుకుంటారని అంటారు. కానీ అమ్మవార్లకి వేసేది మాత్రం గుగ్గులం దీపమే వేయాలని అంటారు. అక్కడ మన వాళ్ళు గుగ్గులం దీపము వేయడానికి అనేసి గుగ్గులం తీసుకురావడానికి వెళ్ళాను. అగ్గి అయితే ముందుగా రెడీ చేస్తానండి. కోడిని కడిగేటప్పుడే రెడీ చేస్తాను. అందువల్ల అగ్గి కొద్దిగా చల్లారిపోయింది. అగ్గి నొప్పులు ఎక్కువగా లేవు. కానీ మనమే వల్లకోం కదా, ఎలాగోలాగా మళ్ళీ ధూపాన్ని కూడా రెడీ చేస్తాము. అగ్గి అలా చేత్తో ఇలా గాలి వేసేటట్లుగా ఊది చేత్తో నేను నోరుతో ఊదకూడదట. నోటితో ఊదకూడదు, అమ్మవారికి ధూపం వేసేది అన్నారనేసి అలా చేతితో గాలి వచ్చేటట్లు అలా విసిరాను. కొద్దిగా గాలి వచ్చింది, అమ్మవారికి ధూపం అయితే రెడీ అయిపోయిందో. అమ్మవారిని చూడండి ఎలా ఊపేస్తుందో బుర్ర. అదే ఆ బుర్ర ఊపినప్పుడల్లా నాకు భయం వేసింది, ఎక్కడ ఆ కోడి ముక్కుతోటి పొడి చేస్తుందేమో అలాగనేసి. అది ఇలా అడ్డంగా ఊపేస్తుంది అస్తమానను. అలా పసుపు కొట్టెట్టినా ధూపం వేసినా అలా. కానీ ధూపం తీసుకునేటప్పుడు బాగానే ఉంది, చాలా మంచిగా చక్కగా. నేను పేపర్లోది గుగ్గులను తీసి కుందులో వేసి ధూపం ఇస్తుంటే మా సాయితల్లి అన్నాడు, పిన్ని అలా కాదు, నువ్వు కూడా పట్టుకొని కోడికి ధూపం పువ్వు అన్నాడు. అంతే, ఇలా బుర్ర పట్టుకున్నాను. అలా కాదు పిన్ని, కోడిని మొత్తంగా పట్టుకొని చెప్తే అప్పుడు తీసుకున్నాను కోడిని. భయం అండి బాబు, అది ఎక్కడ చూడండి, ఇది ఎక్కడ జారిపోద్దో పడిపోద్దేమో అనేసి అలా భయపడుతూ అలా మెల్లగా పట్టుకున్నాను కోడిని. ఆ కోడి అంతా బరువున్నా ఉండకపోయినా సరే భయం, జారిపోతే మళ్ళీ ఎక్కడ పడిపోద్దో ఎగిరిపోద్ది, అదే పరిగెట్టి పారిపోతుంది కదా, దాన్ని మనం పట్టుకోలేము ఇంకొకసారి కానీ కిందకి వెళ్ళిందంటే. అలాగనేసి గట్టిగా పట్టుకొని అలాగోలాగా దానికైతే ధూపం ఇచ్చేసాము. ధూపం ఇచ్చేసి పళ్ళెం అయితే రెడీ చేశాను కదండి నేను. పసుపు కుంకుమ
పళ్ళెం లోపల పెట్టేసి ముందు కోడిని ఇక్కడ రెడీ చేసాము. కోడికి ధూపం అది పెట్టేసి చాలే అమ్మని చెప్పేసి ఇంకా ధూపం సరిపెట్టేసి ధూపం పుంజు పక్కన పెట్టేసి దానికి తోట తీసుకురమ్మని కోడికి కానీ మా ఆయన ఉంటే ఇవన్నీ మా ఆయన చేసుకున్న చక్కగా. కానీ తనకు పెళ్ళికి వెళ్ళిపోయాడు. నాకు డ్యూటీ ఉంది, నాకు పని ఉంది, నేను పనికి వెళ్ళాలి. కానీ నాకు మధ్యాహ్నం నుంచి, తనకు మార్నింగే, తను ఈవినింగ్ 8 కల్లా ఇంటికి వచ్చేస్తాడు. నేను నైట్ 12 వస్తాను ఇంటికి. అందుకనేసే నేను తొందరగా అన్ని పళ్ళని రెడీ చేసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోవాలి. గుడి దగ్గర ఒకటి ఖాళీ ఉండదేమో అని భయంతో పళ్ళు మధ్య తొందరగా రెడీ చేసేసుకొని చీర అయితే కవర్లో పెట్టేశాను. కానీ మీకు చూపిద్దామని ఒకసారి బయట తీసాను. చీర ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? కామెంట్ పెట్టండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో. చీర అది తీసి మీకు చూపించడానికని కవర్లోంచి బయట చేశాను. మీరు చూశారు కదా, లోపల పెట్టేసి మేమైతే గుడికి రెడీ అయిపోయాం. మా సాయితల్లి కోడిని పట్టుకొని రెడీగా ఉన్నాడు. నేను పళ్ళెం అయితే తెచ్చేసుకున్నాను. పళ్ళెం తెచ్చుకొని గుడికి మేమైతే ముగ్గురమే, మా చిన్నోడు, నేను, మా సాయితల్లి గుడికి బయలుదేరాము. మా చిన్నబ్బాయి అయితే అమ్మని వీడియో తీస్తానే అని చెప్పేసి వీడియో తీసాడు. మేము గుడికి బయలుదేరాము. కిందకి వెళ్తున్నాం. మేము మా ఇంటి దగ్గర నుంచి ఎంత కిందకి ఎలా వస్తున్నాం. మా అమ్మమ్మ అయితే పళ్ళెంతో పళ్ళు కాయలు చుట్టుకెళ్ళవా అని అడుగుతుంది. అడిగితే సరేలేండి, ఎన్ని తిట్టినా ఎన్ని మాన్న మాయమ్మమ్మే కదా అని చెప్పేసి ఏం చేస్తాం, ముసలోళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళ మాటలు పట్టించుకుంటాం ఏంటనేసి నేను పళ్ళెం రెడీ తీసుకున్నాను. అలాగంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? మా అమ్మమ్మకి నాకు అస్సలు పడదండి. మా అమ్మమ్మకి నేను అంటే ఇష్టం ఉండదు. దాని అవసరం వచ్చినప్పుడు మాత్రమే పిలుస్తుంది అంతే. ఎందుకో మరి ఇష్టం ఉండదో నాకు తెలియదు. ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఉడుకుతుంది, ఒక పక్క పళ్ళెం రెడీ చేస్తుంది. నేను తీసుకుంటానులే అంతే, నేను ఎత్తానని చెప్పేసి అంటుంది. సేదస్తం అంతానా, ఎక్కడ పడిపోద్దేమో అని భయం మళ్ళీని. అందుకని చెప్పేసి ఈ మనిషిని ఇలా కొట్టుకున్నా సరే భయం, నేను ఇలా పట్టుకున్నా సరే అవి కొడేస్తుందని అంటది. ఇలా పడిపోతున్నావు కదా, అటుకాసి ఇటుకాసి ఉండి ఇలా నిలబడంటే నిలబడదు. అందుకే ఇలా అన్నాను, పడిపోతావు ఇటుకేసి తిరుగు అలాగని చెప్పేసి డబ్బులు తీస్తుంది. 5 రూపాయలు ఇచ్చింది నోకాల తల్లికి వేయమని గుళ్ళోని. చెంగు ముడిపెడుతుంది. మన అప్పుడు పాత రోజుల్లో అలాగే కదండి, చెంగులకు ముడిపెట్టేవారు మన అమ్మ వాళ్ళు, అలా అమ్మమ్మలు నానమ్మలు. అలాగా మా అమ్మమ్మ కూడా అలాగే ముళ్ళు పెడుతుంది. దాని సంగతి మనకి ఎక్కువ తెలదు. దానికి నాకు, మా అమ్మమ్మకి నాకు ఎక్కువగా డీలింగ్ ఉండదు అసలు. మనకి నేనంటేనే ఇష్టం ఉండదు మా అమ్మమ్మకి. ఏదో అలా తప్పదు కదా, నాకు ఇష్టం, అలా మంచిగానే చూస్తాను. తను సరిగా ఉండదు, ఎందుకో మరి కోపం నేనంటే. సరేలేండి, ఎలాగోలా అయిపోయింది. కానీ మా అమ్మమ్మ అయితే, మా చిన్నబ్బాయి మంచమ్మమ్మ నువ్వు తిన్నంగా నిలబడు, నీకు వీడియో తీస్తాను అని చెప్పేసి మా చిన్నబ్బాయి తీస్తుండవు. చంటి పదమ్మ గుడికి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా అక్కడితో అలాగా ఆపేసి మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరంగానే నా గురించి అక్కడ చిట్టి రాక్షసి ఒకటి ఎదురు చూస్తుంది. ఇగో చూడండి, మా మేనకోడలు ఎదురు చూస్తుంది. మా అత్త ఇంకా రాలేదు, గుడికి ఎప్పుడు వెళ్ళాలిరా బాబు అని ఎదురు చూస్తుంది. మేమందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. మాకు గుడి అయితే కొద్దిగా దగ్గరలేనండి, దూరం అయితే కాదు. దూరం అయితే మరీ ఇబ్బంది కదండి. అసలే ఆకలితో ఉంటాము, గుడి దగ్గరికి వెళ్ళాలి, అసలే కళ్ళు తిరిగేస్తాయి ఇంకా. కానీ ఆ ప్రాబ్లం అయితే లేదు. మాకు దగ్గరలోనే నోకాల తల్లి గుడి. కొద్దిగా దూరం, మాకైతే కొద్దిగా దూరమే, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మరీ దగ్గరండి, చాలా దగ్గర. మా అమ్మ వాళ్ళు పొలంలోకి వెళ్ళి వచ్చి దారిలోనే నోకాలమ్మ తల్లి గుడి ఉంది. అమ్మాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తే అలా దారి మధ్యలోనే ఉంటుంది నోకాలమ్మ తల్లి గుడి. అక్కడి నుంచి మనం అమ్మాళ్ళ రూట్ నుంచి వెళ్ళొచ్చు, వేరే రూట్ కూడా ఉంటుంది. కానీ మా మేనకోడలు, మా అమ్మ, మా మరదలు అందరూ కూడా వస్తారు కదండి. మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ లైన్ ఎక్కడైతే నేను ఇదైతే వీడియో తీసాను, కానీ దేనికన్నా ముందే నేనైతే పూజించేసుకున్నాను. అమ్మవారికి పళ్ళు కాయలు పసుపు కుంకుమ ఇచ్చేసుకొని పూజ చేసేసుకొని, ఖాళీ అయితే లేదు. నేనైతే పూజ చేసుకున్నాను కానీ గుడి అయితే ఖాళీ లేదు. వచ్చిన భక్తులకి శుభ్రంగా నేను ఉన్నప్పుడైతే మామూలుగా ఉండేది కాదు, ఖాళీగానే ఉండేది. నేను పూజించుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా బయట బల్లలు అవి పెట్టేసి లైన్లు పెట్టించేశారు. కానీ నాకైతే హ్యాపీ, నేనైతే తొందరగా పూజ అయిపోయింది. నాకు ఎలాగో డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి. అమ్మవారు చూడండి ఎంత నిండు కొండలాగా, బంగారు తల్లిలాగా ఎలాగ వెలిగిపోతుందో. ఆనందం కదండి తల్లికి, పండగ కదా ఎంతైనా. చక్కగా గుళ్ళో కూడా అందరూ కూడా ఫోటోలు తీసుకునే ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకోవడం, పూజలు చేసుకోవడం, భక్తులు చేసుకోవడం, పళ్ళు కాయలు పసుపులు కుంకాలు, ఆరతి ఊదతులు, చెరువుడి వడపప్పులు, తల్లికి అమ్మవార్లకి చీరలు గాజులు అన్నీ కూడా చక్కగా ఇచ్చుకుంటూ. చూడండి ఇక్కడ పోతురాజు బాబును కూడా వదలలేదు, ఎందుకంటే అన్నదమ్ముడు కదా ఎంతైనా ఆశ. అన్నదమ్ముడు అంతా ఆశ. చూడండి లైన్ చూడండి, అస్సలు ఖాళీ లేదు. లైన్ ఈ కొస్సు నుంచి ఆ కొసుకుంది. నేను నిజంగా లక్కీ అండి బాబు, తొందరగా వెళ్ళాను, తొందరగా అయ్యింది పూజ.
చక్కగా బయటకు వచ్చేసాను. ఇక్కడైతే ఆది తల్లి అండి, పత్తిమూలు పట్టాలు అదే అంటారు కదా, పాత తల్లులు ఉన్నాయి ఇక్కడ. అసలైతే అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు వచ్చిన వాళ్ళందరూ. అక్కడికి ఓన్లీ లోపల గర్భగుడిలో తల్లి దగ్గరికి చీరలు గాజులు అవి ఇస్తారు, కొబ్బరికాయలను. ఇక్కడైతే ఇది ఎలా పెడతారు, బాగుంది కదండి. మా ఊరు నూకాలమ్మ తల్లి జాతర అయితే ఇలా జరుగుతుంది. ఇక్కడైతే మేము ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేసేసరికి అయితే అసలు ఖాళీ లేదు. ఏదో అలా పైనుంచి అలా మెల్లగా తీసుకున్నాను నేను అమ్మవారికి చిన్న వీడియో. ఖాళీ అయితే లేదు, అసలు తోసేసుకుంటున్నారు జనాలు. ఎక్కడ ఉన్నదే కదా. ఇక్కడ చూడండి, నేనైతే గుడి దగ్గర నుంచి బయటకు వచ్చానమాట. కింద అంత వాటర్ పట్టు చీరలు కట్టుకెళ్ళారంటే వాళ్ళ పని అంతే, అంత వాటర్ ఉంది. ఇక్కడ వచ్చేసి మా ఊరు పెద్దలు మజ్జిగ ఇవ్వడానికి, వచ్చిన భక్తులకి మజ్జిగ ఇవ్వడానికి, పులిహోర ప్రసాదం ఇవ్వడానికి అని చెప్పేసి కలుపుతున్నారు. మజ్జిగనైతే ఇంకా కలుపుతున్నారు. పులిహోర అయితే రెడీ చేసి పట్టుకొచ్చేసారు. పులిహోర అక్కడ ఒక కుర్రోడికి ఇచ్చారు, తల్లి గర్భగుడిలో అమ్మకి ఇచ్చేసి రమ్మని. కానీ నేను పెట్టేసి వస్తానని చెప్పి నేను తీసుకొని పట్టుకెళ్ళాను గుళ్ళో అమ్మవారికి. నేను పట్టుకెళ్ళిపోయాను. కాకపోతే ఇలా బ్లాగ్ ఎందుకు పడిపోయిందంటే నేను చూసుకోలేదు ఫ్రెండ్స్. చేతిలో ఫోన్ కింద కెమెరా పెట్టేసి ఉంది, ఫోన్ ఆపలేదు, వీడియో రన్ అవుతుంది. అలా ఆపిద్దాము డిలీట్ చేసేద్దామంటే వీడియో మళ్ళీ అంతా వెనక్కి వెళ్ళిపోద్దని చెప్పేసి అలా ఉంచేసాను ఫ్రెండ్స్. ఎలాగో నేను మాట్లాడుతూ చెప్తుంటాను, నా మాట వింటారు కదా వీడియో చూడకపోయినా అని చెప్పేసి నేను వాయిస్ కంటిన్యూ చేస్తూ వీడియో అలా తీస్తాను. ఇంకా సారీ అండి, అనుకోకండి మధ్యలో డిస్టర్బెన్స్ అయినందుకు. అక్కడ అమ్మవారికి పులిహోర ప్రసాదం ఇచ్చేసి రిటర్న్ అయితే వచ్చేసాను. ఇక్కడ మజ్జిగ కలుపుతున్నారు, ఏదో మన వంతు సాయం ఏమైనా చేద్దామా అని చూశాను. కానీ నేను అయితే పులిహోర ప్రసాదం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా మేనల్లుడాలు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నారు. పెరుగు ప్యాకెట్లు అయ్యి చింపి వాటర్ టిన్ డ్రమ్ము తీసుకొచ్చారు. పెరుగు ప్యాకెట్లు అయ్యి చింపి ఆ డ్రమ్ములోని మజ్జిగ తయారు చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ ఇవ్వడానికి. భక్తులందరూ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు ఇస్తారని. ఏదైనా వంతు సాయం చిన్నది సాయం అని కాదు, కొద్ది వీడియో కూడా తీసుకొని నేనైతే రిటర్న్ అయిపోయానండి ఇంటికి. ఎలాగోలాగా మెల్లగా అక్కడ కాసేపు ఉండి గుడి దగ్గర కాసేపు ఎంజాయ్ చేసి నేను రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసానండి. ఇంటికి ఇలాగా మేము వచ్చి ఎలా అంటే అక్కడ ఇంకా మా చిన్నబ్బాయి ఉన్నాడు, అక్కడే ఉండిపోయాడు. మేమైతే ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చాము, చీర తీసి తొలగం మీద పెట్టి నేనైతే అమ్మయ్య హ్యాపీ, ఈరోజు తల్లి పండుగ ఎలా అయిందని చెప్పాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. నా చీర ఎలా ఉందో కామెంట్ చేయండి.